ఇక కన్న కొడుకే మోసం చేశాడంటూ ఓ వృద్ధురాలు ప్లకార్డులతో నిరసనకు దిగింది. తన భూమిని తనకు తెలియకుండా రిజిస్టర్ చేసుకున్నాడని ఆందోళన చేపట్టింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొలచెర్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాటికొండ కమలమ్మ తనకున్న ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంపిణీ చేసింది. అయితే పెద్ద కొడుకు తాటికొండ మల్లారెడ్డి తన పేరుతో ఉన్న భూమిని తనకు తెలియకుండా రిజిస్టర్ చేసుకున్నాడని కమలమ్మ ఆరోపిస్తుంది. అధికారులు చొరవ తీసుకుని తన భూమి తనకు అప్పగించాలంటూ ప్లకార్డులతో నిరసనకు దిగింది. ఆయనకి చదివి ఇచ్చిన ఉద్యోగం వచ్చింది. ఆయన పోయి 40 ఏళ్ళు అయింది. మరి నాకే ఇవ్వడం లేదన్నాడు. ఆయనకు 11 భూమి ఇచ్చిన ఇల్లు కట్టి అన్నాడు. 2 ఎకరాల పొలం అట్ట నా పేరు మీది నా మగడు వచ్చి 25 ఏళ్ళు అయింది. నా పేరు మీది ఆయనకు రాశాను. నా కొడుకులు సంతకం పెట్టడం నేనైతే చెప్పలేదు. సంతకం పెట్టలేదు. ఇప్పుడు నా భూమి నాకు ఎక్కియాలి. నాకు ఎవరు పెట్టడం లేదు. భూమి 2 ఎకరాల భూమి ఉన్నది. నా భూమి నాకు వేస్తే నేను ఎక్కడున్నా అది నేను పెట్టాక ఏమన్నా చేసుకొని